ఒక్క క్షణం ఊహించుకోండి, మనకు కావాల్సిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళని బయటకు తీసుకురావాలంటే డబ్బులు కట్టాలని ఎవరో చెప్తున్నారు. చాలా టెన్షన్గా ఉంటుంది కదా ఇలాంటి పరిస్థితి. అయితే కంగారు పడకండి. ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో చట్టం మనకు ఎంత పెద్ద అండగా నిలుస్తుందో తెలుసుకుందాం. బహుశా చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది, లేదా కనీసం ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చెయ్యాలి అని భయపడి ఉంటారు. డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారో అని ఆందోళన పడటం కూడా చాలా సహజం. కానీ అసలు నిజమేంటో తెలుసా? అవును, మీరు చూస్తున్నది అక్షరాలా నిజం. స్టేషన్ బెయిల్కు అధికారికంగా చెల్లించాల్సిన ఫీజ్ 0. ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఇది మనలో చాలామందికి తెలియని, నమ్మలేని నిజం. మనం ఏది నిజమనుకుంటున్నామో, చట్టం ఏం చెబుతుందో దానికి మధ్యున్న తేడా ఇదిగో ఇదే. సరే, మరి దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ఇలాంటి అన్యాయమైన డిమాండ్లను ఎదుర్కోవాలంటే మన చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం చట్టం గురించిన అవగాహనే. ఆ చట్టమే మనకొక కవచంలా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనము ఓ ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. మన చట్టాల ప్రకారం నేరాలను బెయిలబుల్ అంటే బెయిలివ్వదగినవి, నాన్ బెయిలబుల్ అంటే బెయిలివ్వకూడనివి అని 2 రకాలుగా విభజించారు. ఈ బెయిలబుల్ అఫెన్స్ అంటే చిన్న చిన్న నేరాలన్నమాట. ఇలాంటి కేసుల్లో బెయిల్ పొందడమనేది పోలీసులు మనపై చూపే దయ కాదు, అది మన చట్టపరమైన హక్కు. మన ఈ హక్కుకు ఒక బలమైన చట్టపరమైన ఆధారం కూడా ఉంది. కొత్తగా వచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అంటే BNSS 2023లోని సెక్షన్ 478 ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది. బెయిలబుల్ నేరాలకు బెయిల్ ఇవ్వడం తప్పనిసరి, అంతే. ఈ విషయాన్ని మన సుప్రీంకోర్టు కూడా చాలా బలంగా చెప్పింది. ఒక వ్యక్తి స్వేచ్ఛను పోలీస్ స్టేషన్లో డబ్బుతో బేరం పెట్టలేరు. దాన్ని కొనడానికి, అమ్మడానికి వీల్లేదు. ఇది మన న్యాయ వ్యవస్థకు పునాదిలాంటి ఒక సూత్రం. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఎవరైనా చట్టవిరుద్ధంగా డబ్బు డిమాండ్ చేస్తే ఏం చేయాలి? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? దీనికోసం ఒక ప్రాక్టికల్ గైడ్ చూద్దాం. ఈ 4 దశల ప్లాన్తో ఎవరైనా సరే తమ హక్కుల్ని కాపాడుకోవచ్చు. ఈ ప్లాన్లో 4 సింపుల్ స్టెప్స్ ఉన్నారన్నమాట. 1. వాళ్ళని నోటీస్ అడగటం. 2. యాంటీ కరప్షన్ బ్యూరో లేదా ACBని కలవటం. 3. నేరుగా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లటం. 4. వాళ్లపై అధికారులకు ఫిర్యాదు చేయటం. ఇప్పుడు ఒక్కో దాని గురించి వివరంగా చూద్దాం. మొదటి స్టెప్, ఇదే చాలా కీలకం. 7 ఏళ్లలోపు శిక్షపడే చాలా కేసుల్లో అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. BNS సెక్షన్ 35 ప్రకారం పోలీసులు విచారణకు హాజరు కమ్మని ఒక నోటీస్ ఇవ్వాలి, అంతే. కాబట్టి బెయిల్ డబ్బు కోసం అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే ఈ రూల్ గురించి వాళ్లకు ధైర్యంగా చెప్పొచ్చు. ఒకవేళ వాళ్లు వినకుండా ఇంకా లంచం అడుగుతూనే ఉన్నారనుకోండి, అప్పుడు రెండో స్టెప్, నేరుగా అవినీతి నిరోధక శాఖ అంటే ACBని సంప్రదించాలి. మనం ఫిర్యాదు చేస్తే వాళ్లు రంగుపూసిన నోట్లతో ఒక ట్రాప్ ఏర్పాటు చేసి ఆ అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే అవకాశం ఉంది. ఇది చాలా పవర్ఫుల్ పద్ధతి. పోలీసులు లంచం ఇవ్వలేదని బెయిల్ ఇవ్వట్లేదా? అస్సలు కంగారు పడొద్దు. వెంటనే ఒక లాయర్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు బెయిల్ కోసం అప్లై చెయ్యాలి. కోర్టు దాదాపు వెంటనే బెయిల్ ఇస్తుంది. అంతేకాదు, చట్టవిరుద్ధంగా ఒక వ్యక్తిని నిర్బంధించినందుకు ఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కూడా మనం మెజిస్ట్రేట్ను కోరవచ్చు. ఇక చివరి స్టెప్, ఈ విషయాన్ని వాళ్లపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. జిల్లా ఎస్పీకి గాని, పోలీస్ కమిషనర్కి గాని రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వాలి. అందులో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత BNSలోని సెక్షన్ 204 ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్ చేయవచ్చు. సరే, ఇప్పుడు పోలీసులు చెప్పే కొన్ని కామన్ అబద్ధాలు, వాటి వెనకున్న నిజమైన చట్టపరమైన వాస్తవాలేంటో చూద్దాం. ఈ తేడా తెలుసుకుంటే మనల్ని ఎవరూ మోసం చెయ్యలేరు. మొట్టమొదటి అపోహ, బెయిల్కు డబ్బులు ఖర్చవుతాయి. కానీ నిజమేంటంటే బెయిల్ పూర్తిగా ఉచితం. రెండో అపోహ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే SHO బెయిల్ను నిరాకరించవచ్చు. కాని వాస్తవం, బెయిలబుల్ కేసులో బెయిలివ్వటము అతని బాధ్యత, అది మన హక్కు. మూడోది, డబ్బు కట్టాల్సిందే. అస్సలు కాదు. పోలీసులు నగదు డిమాండ్ చెయ్యలేరు. కేవలం ఒక ష్యూరిటీ అంటే హామీ ఇచ్చే వ్యక్తి ఉంటే చాలు. ఇక అతిపెద్ద అపోహ, డబ్బులిస్తే కేసు సెటిల్ అయిపోతుంది.
గుర్తుంచుకోండి, డబ్బు తీసుకుని క్రిమినల్ కేసులను సెటిల్ చేసే అధికారం పోలీసులకు అస్సలు లేదు. సో ఇప్పటిదాకా మనం చూసిందంతా ఒక్క మాటలో చెప్పాలంటే మన శక్తిని మనం తెలుసుకోవాలి. చట్టం గురించి మనకుండే కొద్దిపాటి జ్ఞానమే అవినీతిపరుల నుంచి మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ చర్చ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన 4 ముఖ్యమైన పాయింట్లు ఇవి. 1. బెయిలబుల్ నేరాలకు స్టేషన్ బెయిల్ ఉచితం. 2. బెయిల్ పొందటం మన చట్టపరమైన హక్కు, దేబిరించాల్సిన అవసరం లేదు. 3. అవినీతిని ఎదిరించడానికి ఒక స్పష్టమైన, చట్టపరమైన మార్గముంది. 4. బెయిల్ బాండ్ అంటే డబ్బు కట్టడం కాదు, కోర్టుకు హాజరవుతామని మాటివ్వటం మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి. బెయిల్కు సంబంధించిన ఈ ఒక్క చట్టం గురించి తెలియడమే మనకు ఇంత ధైర్యాన్ని, శక్తిని ఇస్తే, ఇక మనకు తెలియకుండా మన చుట్టూ ఇంకా ఎన్నెన్ని హక్కులు ఉండి ఉంటాయో. ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. మన హక్కుల గురించి తెలుసుకుందాం, ధైర్యంగా ఉందాం.